ఆవేశపడిక ఆకాష్. తొందరపడి మనం ఇప్పుడేం చేయకూడదు. ఇప్పుడేం చేసినా శ్రద్ధ దాన్ని అనుకూలంగా మార్చుకొని పెద్ద ఇష్యూ చేసే అవకాశం ఉంది. దానికోసమే శ్రద్ధని నీ మీదకి నాయుడు డబ్బులు ఆశ చూపించి ఉసిగొలుపుండొచ్చు. ఆ ఛాన్స్ మనం నాయుడికి ఇవ్వకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? చేయాల్సింది ఒకటే, స్వాతికి నీకు పెళ్ళయ్యే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆకాష్, ఇలాంటివి కాకపోయినా వేరే కోణంలో కూడా నిన్ను ఇరికించడానికి ప్రయత్నాలు జరగచ్చు. ఎవరిని నమ్మొద్దు, కేర్ఫుల్గా ఉండు. ఏ విషయం తేలిగ్గా తీసుకోవద్దు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం ఆకాష్. వాడికి ఇక్కడ నెట్వర్క్ చాలా ఉంది, జాగ్రత్త. ఏ చిన్న అనుమానం వచ్చినా ముందు నాకు చెప్పు. ఏ పని నాకు చెప్పకుండా చేయొద్దు, అర్థమైందా? అలాగే మేడం. ఏంటమ్మా ఇది? ఆకాష్ నాకు ఫోన్ చేస్తాడని ధరణి చెప్పిందన్నావు. చాలాసేపు అవుతుంది, ఇంకా చేయలేదేంటి? ఏమో అన్నయ్య, నాకు తెలీదు. వదిన చెప్పిందే నేను చెప్పాను. పోనీ ఇంకోసారి ఆకాష్ ఫోన్ చేయి. సరే. ఓసిన ముదురు మొలక్కాయ్, వచ్చావా? చూసిన దృశ్యం ఎలా ఉందో వర్ణించు. ధరణి, ఏమైంది? హడావుడిగా వెళ్ళావు, డల్గా వచ్చావు. ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుండి వెళ్ళాను ఆదిత్య గారు. కంగారు పడాల్సిన అవసరమేమీ లేదులేండి. ఏంటి ధరణి, నన్నేమో సీక్రెట్స్ దాయొద్దని చెప్పి నువ్వేమో నా దగ్గర దాస్తున్నావు. చెప్పు ధరణి, ఏమైంది? నువ్వు వెళ్ళింది ఆకాష్ దగ్గరికే కదా. అంత టెన్షన్గా వెళ్ళావంటే ఆకాష్ ఏదో చేసే ఉంటాడు. ఏం చేశాడు? తనేం చేయలేదండి, నేను చెప్తున్నది నిజం. మీ దగ్గర నేనేమి దాయను. ఓ పక్క దాస్తూ దాయట్లేదంటావేంటే నా జాంకాయ్. ఆడేం చేయలేదన్నది నిజమే. అక్కడ ఏం జరిగిందో చెప్పు. మరెందుకలా ఉన్నావు ధరణి? నేను బానే ఉన్నానండి, నాకేం కాలేదు. ఏం కాలేదని నీ మాట చెప్తుంది, కానీ ఏదో అయిందని నీ మొహం చెప్తుంది. ఏమైందో చెప్పు ధరణి, నేనేం అన్నో. ఏంటొదినా, అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావడం లేదు. ఏమైంది? స్వాతి, నీ పెళ్లిని ఆపాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాష్ విషయంలో నాయుడు పంజా విసరడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు వదినా? ఏం చేశాడు ధరణి? ఆకాష్కి ఏమైనా అయిందా? తనకేం కాలేదు, కంగారు పడకండి. స్వాతి, ఇలాంటి సమయంలోనే నువ్వు మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరైనా ఉన్నారా? మేడం, ఇక్కడ ఆదిత్య గారు ఎందుకుంటారండి? ఉండు ఆకాష్. రే బా, ధరణి ఫోన్ చేస్తుంది, మాట్లాడు. ఎక్కడున్నారు? బయట ఉన్నాను ధరణి. అసలు ఎక్కడికి వెళ్ళారు? స్వాతికి ఆకాష్కి పెళ్లి బట్టలు కొందామని వచ్చాను. ఏమైంది? ఏం లేదండి, మీరు షాపింగ్ చేసి ఇంటికి వచ్చేయండి. సార్ ఎక్కడున్నారంట మేడం? షాపింగ్ చేయడానికి వెళ్ళారంట. ఇప్పుడు క్లియర్ కదా? పద వెళ్దాం. బావా, ఇంకా ఏం చేయాలో చెప్పలేదు. ఆ ధరణి స్పీడ్ కళ్యాణ్ వేయాలి, అది కూడా ఈరోజే. వేస్తాను.
ప్లాన్ ఉందా? ఉంది. బా అదిరిందిరా. ఇప్పుడు ఇప్పుడు ఆ ధరణికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుద్ది. బాగుంది బా, బాగుంది. ఇక నువ్వు వెళ్ళు, నీ పనిలో ఉండు. సరే బా, వస్తానే. ఆ. వీళ్ళేంటి ఎక్కడికి వచ్చారు? పద ఆకాష్. ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకు వచ్చామో అర్థం కాలేదా? ఇతనే ఆకాష్. నీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలుసులే నాయుడు. నీకు నా గురించి పూర్తిగా తెలిసిపోయింది కదా. నిజం తెలిసాకేగా నా పంతం మార్చాను. ఈరోజు సాయంత్రమే వీళ్ళ పెళ్లి జరిపిస్తున్నాను. జరుగుతుందా? నువ్వాపలేవని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఈ నాయుడు వల్ల కాంది ఈ లోకంలో ఏమీ లేదు. లేదనే భ్రమలో నువ్వున్నావు. అది నిజం కాదని నిరూపించడానికే నేను వచ్చాను నాయుడు. నీ కాన్ఫిడెన్స్ నచ్చింది, కానీ అది నా దగ్గర యూజ్ అవ్వదు. నీకు చేతనైంది చేసుకో, పెళ్లి మాత్రం ఆగదు. నేను అనుకున్న ముహూర్తానికే జరిపించి తీరుతాను. పెళ్లి కొడుకు ఉండాలిగా. ఇతనే కదా తాళి కట్టేది. నాతో విరోధం పెట్టుకుంటే నువ్వు ఏ కార్యక్రమం శుభంగా చేయలేవు. చెయ్యనివ్వనో. నీ సత్తా ఏంటో తెలుసుకోవడం కోసమే కదా నీ దగ్గరకొచ్చి నీకే చెప్తున్నాను. నాకెలాంటి భయము లేదు. నేను పుట్టిస్తా. అది నీ తరం కాదు. స్వాతి నాదే. అది నీ కళ. నెరవేర్చుకుంటానో. అనుభవిస్తావు. చూస్తా. నేను కూడా రెడీ. ఎందుకురా ఈవిడ మాటలు నమ్ముతున్నావు? నీకొక ఛాన్స్ ఇస్తా. ప్రాణాల మీద ఆశ ఉంటే పారిపో. పారిపోయేవాడిని అయితే ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. ధరణి మేడం నాకు అండగా ఉండగా నన్నెవరూ ఏం చేయలేరు. అర్థమైందా? నువ్వేమీ చేయలేవు. స్వాతికి కావాల్సింది ఇటువంటి యోగ్యుడు, నీలాంటి రౌడీ కాదు. అవునా? ఓకే ఓకే. సాయంత్రమే ముహూర్తం కదా, ఇక్కడే ఎక్కువసేపు ఉండలేము. గుర్తుంది కదా, ఈరోజు సాయంత్రం 6 గంటలకి శివాలయంలో మా స్వాతికి ఆకాష్కి ఆశీర్వచనం ఇవ్వడానికి రాకపోయినా పర్వాలేదు, ఆపడానికై వస్తే రా.